హలో ఎవ్రీవన్, ఫిఫ్త్ క్లాస్ తెలుగు ప్రాక్టీస్ బిట్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మన జెండా పాఠ్యభాగ రచయిత ఎవరు? రాయప్రోలు, గురజాడ, శేషం లక్ష్మీనారాయణ, సినారే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, శేషం లక్ష్మీనారాయణ. సెకండ్ క్వశ్చన్, శాంతి సహనం సత్యరూపమా, శౌర్యకాంతితో వెలిగిన దీపమా అనే గేయం రాసిన వారు? గురజాడ, సినారే, శేషం లక్ష్మీనారాయణ, రాయప్రోలు. శాంతి సహన సత్యరూపమా, శౌర్యకాంతితో వెలిగిన దీపమా మన జెండా పాఠ్యభాగంలో నుంచి రాసింది ఎవరు? శేషం లక్ష్మీనారాయణ. ఆప్షన్ 3 కరెక్ట్. భారత కోకిల అని ఎవరిని అంటారు? ఇందిరాగాంధీ, శారదాదేవి, సరోజినాయుడు, వరద సుందరీదేవి. ఆప్షన్ 3 కరెక్ట్, సరోజినీ నాయుడు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని సరోజినీ నాయుడు ఏ జైలులో నిర్బంధించబడింది? ఎరవాడ, వరంగల్, చర్లపల్లి, కడప. ఏ జైలు? ఆప్షన్ 1 4ది ఆప్షన్ 1 ఎరవాడ. కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, యాదగిరి గుట్ట ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది? యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, మేడ్చల్. యాదగిరి గుట్ట యాదాద్రి జిల్లాలో ఉంది. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, యాదగిరి గుట్టలో ప్రతి నెల అష్టోత్తర శత కలశాభిషేకం ఏ నక్షత్రంలో జరుపుతారు? అష్టోత్తర శత కలశాభిషేకం ఏ నక్షత్రం? స్వాతి నక్షత్రం రోజున జరుపుతారు. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, స్వామివారికి తిరువిధి సేవ చేసి పంచాంగ శ్రవణం ఏ రోజున జరుపుతారు? శ్రీరామనవమి, దసరా, దీపావళి, ఉగాది. ఆప్షన్ 4 కరెక్ట్, ఉగాది. యాదగిరి గుట్టపై ప్రతి సంవత్సరం మార్చ్, ఏప్రిల్ నెలలో బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి? బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి? 11 రోజులు జరుగుతాయి. ఆప్షన్ 2 కరెక్ట్. ప్రీవియస్ టెట్ క్వశ్చన్ ఇది. రాష్ట్ర విభజన తరువాత సప్తగిరి ఛానల్ పేరు ఏమని మార్చారు? యాదగిరి, ఘనగిరి, విజయవాణి, దివ్యవాణి. సప్తగిరిని యాదగిరి ఛానల్గా మార్చారు. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కొండగట్టు అంజన్న క్షేత్రం ఎక్కడ ఉంది? కరీంనగర్, వరంగల్, నల్గొండ, మెదక్. కొండగట్టు అంజన్న క్షేత్రం కరీంనగర్లో ఉంది. ఆప్షన్ 1 కరెక్ట్. కొండగట్టు అంజన్న సగం నరసింహస్వామి ముఖంతో ఏ ముఖాభిముఖుడై ఉన్నాడు? ఉత్తరాభి, దక్షిణాభి, తూర్పు, పడమర. 12కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్తరాభి. నెక్స్ట్ క్వశ్చన్, సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడ ఉంది? సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడుంది? సిటీ, హైదరాబాద్లో ఉంది. ఆప్షన్ 3 కరెక్ట్. సాలార్జంగ్ మ్యూజియం మూసీ నదికి ఏ నడ్డున ఉంది? ఏ ఒడ్డున ఉంది? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. మ్యూజియం దక్షిణ ఒడ్డున ఉంది. సాలార్జంగ్ మ్యూజియం ఏ ఆకారంలో ఉంది? వలయాకారం, త్రిభుజాకారం, దీర్ఘచతురస్రం, అర్ధ చంద్రాకారం. ఆప్షన్ 4 కరెక్ట్, అర్ధ చంద్రాకారం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఉన్న అతిపెద్ద మ్యూజియాల్లో సాలార్జంగ్ మ్యూజియం ఎన్నో స్థానంలో ఉంది? 3వ స్థానంలో ఉంది. ఎన్నో స్థానంలో ఉంది? 3వ స్థానం. సాలార్జంగ్ మ్యూజియంలో ముఖ్యమైనది ఏది? గంటల గడియారం, పాలరాతితో చెక్కిన ఆడమనిషి, పడవ, జయస్తూపం. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1 గంటల గడియారం. తెలుగు సంవత్సరాలు ఎన్ని? 26, 60, 45, 64. 64 తెలుగు సంవత్సరాలు 64. ఆప్షన్ 4 కరెక్ట్. మనసుంటే మార్గం ఉంటుంది పాఠ్యభాగంలోని దివ్యాంగురాలైన బాలిక పేరు? జోష్న, లక్ష్మి, సరస్వతి, సిమ్రాన్. ఆప్షన్ 1 కరెక్ట్, జోష్న. బోనాల పండుగలో అమ్మవారికి వస్త్రాలు, కానుకలు, వడి బియ్యాన్ని సమర్పించడం మొదలైన తంతును ఏమని అంటారు? ఊరడి. ఆప్షన్ 3 కరెక్ట్. భోజనం కుండ అని అర్థమిచ్చే పదం ఏది? ఆప్షన్ 2 27 కరెక్ట్ ఆన్సర్, బోనం.
బోనం కుండలో నీళ్లు పోసి పెరుగు, బెల్లం మొదలైన వేయడాన్ని ఏమనంటారు? సాక. ఆప్షన్ 3 కరెక్ట్. 28 క్వశ్చన్కి ఆప్షన్ 3. ఇమ్లీ అనగానేమి? మామిడి, ఈత, వేప, చింతకాయ. ఇమ్లీ అనగా చింతకాయ. ఆప్షన్ 4 కరెక్ట్. 1908లో మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు అక్కడున్న చింత చెట్టెక్కి ఎంతమంది ప్రాణాలు కాపాడుకున్నారు? ఆప్షన్ 1 50, ఆప్షన్ 2 60, ఆప్షన్ 3 150, ఆప్షన్ 4 130. 39 క్వశ్చన్ ఆప్షన్ 3 150. చింతపండులో ఉండే విటమిన్ ఏది? విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి. చింతపండులో విటమిన్ సి ఉంటుంది. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఎక్కడ ఉంది? వేములవాడ. ఆప్షన్ 3 కరెక్ట్. సాలార్జంగ్ మ్యూజియం ఉన్న ప్రాంతం ఏది? దార్ ఉల్ షిఫా. ఆప్షన్ 2 కరెక్ట్. సాలార్జంగ్ మ్యూజియంను ప్రజల సందర్శనార్థం ఎప్పుడు తెరిచారు? 1951 డిసెంబర్ 16, 1951 అక్టోబర్ 16, 1951 నవంబర్ 16, 1951 సెప్టెంబర్ 16. 1951 డిసెంబర్ 16. ఆప్షన్ 1 కరెక్ట్. భారతాన్ని తెలుగులోకి అనువదించిన వారు? వ్యాసత్రయం, రత్నత్రయం, కవిత్రయం, పండితాత్రయం. ఆప్షన్ 3 కరెక్ట్. కవిత్రయం. ఐలమ్మ ఇల్లుని కూలగొట్టించినవాడు? దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి, వీర రాఘవరెడ్డి, పట్వారి వెంకట్రావు, చక్రధరరావు. ఐలమ్మ ఇల్లుని కూలగొట్టించిన వారు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.